బ్యాక్ టు న్యూస్. ఎల్బీ నగర్, సాహెబ్ నగర్, కాప్రాయ్ చెరువు పరిధిలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టనున్నట్లు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ తెలిపారు. చెరువు పరిసర కాలనీలో పర్యటించిన ఆయన నాలాల అభివృద్ధి కోసం 20 కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. చెరువు కట్టపై సమస్యలను పరిశీలించిన మధు యాష్కి సుందరీకరణ, వీధి దీపాల ఏర్పాటు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడారు. అలాగే చెరువు పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. విషయం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి డ్రగ్స్ పైన నేను వ్యక్తిగతంగానే మా ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నది తిప్పాను. పోలీస్ అధికారులు ఎస్హెచ్తో మాట్లాడడం జరిగింది. ఆయన అక్కడ వేరే పనులతోటి ఎస్ఐని పంపించాడు. ఈ కిరాణా షాపులలో మీరు చెప్పినట్టుగా మాకు కూడా వార్తలు వచ్చినాయి. అక్కడ మరి ప్రశ్నిస్తే కాలనీవాసులను కొడతా ఉన్నారు, వాళ్ళపైన దాడి జరుగుతూ ఉన్నది. ఎందుకు కొన్ని కిరాణా షాపులలో పనులు పెట్టుకొని ఎట్లా చేస్తుంది, దాంట్లో మాకు అనుమానం ఉంది ఈ కిరాణా షాపులలో డ్రగ్స్ అమ్ముతున్నట్టుగా. అందుకే నేను చర్యలు తీసుకోవడం వాళ్ళు తాగుతుంటే కాదు, సోర్స్ కట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎస్ఐ కూడా వచ్చాడు. ఈ రోజు నుంచి మీరు కూడా పెట్టినప్పుడు మీరు చూడండి, వాళ్ళు డైలీ పెట్రోలింగ్ జరగాల. వీటిపైన ఈ డ్రగ్స్ కంట్రోలింగ్ అధికారులతోటి రేడింగ్ కూడా చేయించడం జరుగుతుంది. సోర్స్ కట్ చేయాలి, తీసుకుంటే వాళ్ళని అరికట్టాలి. మిషన్ భగీరథకు పాత్రికేయ మిత్రుడు సూచన ఇచ్చాడు, చాలా మంచి సూచన అది. గతంలో తెలంగాణ రాగానే మిషన్ కాకతీయ పేరు పైన గుంతలు దోవి గోనె సంచులు నింపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చాక రేవంత్ రెడ్డి గారు హైడ్రా సంస్థను ఏర్పాటు చేసి చెరువుల పూడికలు తీయడం ఒకటి, చెరువులు రక్షించుకోవడం, పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరమే సరస్సులతో నిండిన నగరం. ఒకప్పుడు వివిధ ప్రపంచ దేశాల నుంచి వచ్చి ఇక్కడ రాక్ ఫార్మేషన్, లేక్ ఫార్మేషన్ కొరకు చూసేవాళ్ళు. గత 10 ఏళ్ళలో జరిగిన విధ్వంసంతో చెరువులంతా కూడా కబ్జాలకు గురైపోయినాయి. మన దగ్గర కూడా చూస్తే మీరు ఇక్కడ ఎల్బీ నగర్లో ఎన్నో చెరువులు కబ్జాలు పెట్టేసుకొని వాళ్ళు వివిధ విల్లాలు కట్టుకున్నారు, ఫంక్షన్ హాల్స్ కట్టుకున్నారు. వాటిని హైడ్రా తోటి ముఖ్యం